లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం మే 11వ తేదీన చేసిన ప్రసంగం. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 1వ వచనములో, మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున అని చదువుచున్నాం. మోషే మందిరమును దేవుని చిత్తానుసారంగా సిద్ధపరిచాడు. దానిలోని ప్రతి భాగము నిశ్చయమైన ఉపదేశం అనుసరించి చేయబడింది. దేవుడు అతనికి అతి చిన్న వివరాలను కూడా ఇచ్చాడు. అది దేవుడు తన ప్రజలను కలుసుకుని స్థలం. తెరలు, పాత్రలు మరియు అక్కడ ఉండు ప్రతిదీ ప్రతిష్ఠించబడవలసి ఉన్నది. ఈ ఉదయమున నేను ఈ అధ్యాయాన్ని చదివాను. ఈ ఉపదేశమును చూచి నేను ఆశ్చర్యపడ్డాను. మన శరీరాలు, మన వస్త్రాలు, మన గృహాలు, మన పిల్లలు, మన పశువులు, మనకున్న ప్రతిదీ ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించబడాలని దేవుడు కోరుచున్నాడు. మనకు చెందినది ఏమీ లేదు. ప్రతిదీ దేవునికి చెందినదే. తల్లిదండ్రులు వారి పిల్లలను దేవునికి ప్రతిష్ఠించుటకు సంఘమునకు తీసుకొని వస్తారు. వారు దేవునికి చేసిన ప్రమాణములను త్వరలో మర్చిపోతారు. ఆయన ప్రజలలో ముఖ్యంగా మరచిపోబడినవాడు తానేనని దేవుడు తలస్తాడు. ఆ విధంగా మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నాము. పిల్లలు ఎదుగుచూ ఉన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వారి జీతమును మాత్రమే చూచుటకు ఆశిస్తారు. వారు దేవునికి ఏ విధమైన సేవ చేయగలరు అని వారు ఆలోచించరు. ఒక వ్యక్తి తన కర్మాగారం యొక్క పునాది వేయు సమయాన ప్రార్థించుటకు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ కర్మాగారమును దేవుని మహిమ కొరకు కట్టుచున్నానని అతడు నాతో చెప్పాడు. అతడు ఒక యథార్థవంతుడు. అతడు దేవుని మహింపరచాలని కోరాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుని వైద్య విద్య చదువుటకు పంపాడు. కుమారుడు దేవుని సేవ కొరకు శిక్షణ పొందవలనను కోరిక అతనికి లేదు. కర్మాగారము దేవుని మహింపరచాలి గాని కుమారుడు ఎక్కువ డబ్బు సంపాదించాలి. వైద్య వృత్తిలో అతడు ఎక్కువ డబ్బు సంపాదించగలడని తండ్రి భావించాడు. ఆ అబ్బాయేమో లోకస్తునిగా తయారయ్యాడు. కుటుంబస్తులంతా లోకస్తులుగా తయారయ్యారు. దేవునికి చెందనిది ఏది నీ యొద్ద ఉండకూడదు. నీ ఇంటి కొరకు నీవు కొను నీ బల్ల, నీ మంచం మరియు ప్రతిదానిని దేవుడు ప్రతిష్ఠించాలని కోరుచున్నాడు. మన శరీరముల విషయంలో మనం ప్రత్యేకమైన జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనలను కోరుచున్నాడు. ఏ విధమైన నిష్ప్రయోజనమైన పనిలో నీ శక్తిని వృధా చేయుట ఆయనకిష్టముండదు. ఈ విషయాలన్నింటినీ దేవుడు మనకు బోధిస్తాడు. మనం వేకువన లేచి ఆయనతో సమయము గడపకపోయినట్లయితే దేవుడు చాలా విచారపడును. దేవుని స్తుతించుటకు దావీదు మధ్యరాత్రులు లేచుట అలవాటు చేసుకున్నాడు. మోషే అరణ్యములో దేవుని మందిరమును దానిలోని ప్రతి వస్తువును ప్రతిష్ఠించున్నాడు. ఆ తరువాత మందిరమును ప్రతిష్ఠించుటకు ఇశ్రాయేలులోని ప్రతి గోత్రము నుండి ఒక యువరాజు బంగారము, వెండి, పశువులను అర్పణగా తెచ్చారు. ప్రతి గోత్రమునకు అర్పణలు తెచ్చుటకు ఒక దినం ఏర్పాటు చేయబడింది. కాబట్టి 12 గోత్రముల అర్పణలకు 12 రోజులు పట్టింది. బంగారం కంటే ప్రశస్తమైన గొర్రెపిల్ల రక్తములో ప్రతి వ్యక్తి శుద్ధీకరింపబడినాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము దేవుని సేవించుటకు మనలను మనం ప్రతిష్ఠించుకుందాం.